శ్రీ రామారావు పవర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బాసర్ ట్రిపుల్ ఐటీలో తేజస్వి అని పియూసి 2లో విద్యార్థిని గత 16వ తారీఖులో చనిపోయడం జరిగింది. ఆమె 15 డేస్ కన్నా ముందు అస్వస్థకు గురి అయి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ సరిగా వైద్యులు లేకుండా డాక్టర్స్ లేక ఆమెను గాంధీ హాస్పిటల్లో ట్రాన్స్ఫర్ చేసి ఆమె చనిపోయడం జరిగింది. ట్రిపుల్ ఐటీ అనేది గ్రామీణ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని దివ్యాంగత రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ట్రిపుల్ ఐటీ దీంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. గత 6 సంవత్సరాల నుంచి కంప్యూటర్స్ ప్రభుత్వం సప్లై చేయటం లేదు. 6 సంవత్సరాల కింద ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండే ఆ రోజే ఒక 1000 కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కంప్యూటర్స్ ఇవ్వడం లేదు. అదేవిధంగా గత 3000 ఇంజనీరింగ్ పిల్లగాళ్లకు ల్యాప్టాప్ లేక పరీక్షలలో ఫెయిల్ అవ్వటం జరుగుతుంది. పియూసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 3300 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకు కేవలం 150 టాస్క్ టెస్ట్ కంప్యూటర్స్ పెట్టి అక్కడ గొడవ జరుగుతూ నేను కూర్చుంటా నువ్వు కూర్చుంటా అనుకుంటా పిల్లగాళ్లకు సమయం కేటాయించకుండా ప్రాబ్లం వస్తుంది. ప్రాక్టికల్లో చేయలేక పరీక్షల్లో గ్రామీణ ఉన్న విద్యార్థులు ఫెయిల్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అక్కడ మౌలిక సదుపాయాలు లేక పిల్లగాళ్ళు చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా గత 20 ఇయర్స్ నుంచి మెస్ కాంట్రాక్టర్లు వాళ్ళు పేరు మార్చుకుంటా వాళ్ళే కాంట్రాక్ట్ చేస్తున్నారు. పారదర్శక లేకుండా నామినేషన్ విధానంగా కొన్ని కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి. దానికోసం పిల్లగాళ్ళు సమస్యలు అడిగితే వాళ్ళకు సస్పెన్షన్ చేస్తా అని అక్కడ ఉన్న వీసీ గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపులు ఇస్తున్నారు. అదేవిధంగా ఓఎస్డి ఏదైతే అక్కడ ఉన్నాడో ఆయనకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పెట్టి అక్కడ పరిపాలన చేస్తున్నారు. నియామకం ప్రక్రియ పారదర్శక లేకపోవడం దురదృష్టం. చట్టబద్ధత ఆధారాలపై స్పష్టత లేకపోవడం. అదేవిధంగా వెంటనే ఇంజనీరింగ్ విద్యార్థులకు ల్యాప్టాప్ అందించాలి. 2014 నుంచి 2025 వరకు నిధులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. మెస్ కాంట్రాక్టర్లు ఓపెన్ టెండర్ పెట్టాలి. విద్యార్థులకు బెదిరింపు తక్షణమే తొలగించాలి. ఫీజు బకాయిలు ఏదైతే ఉన్నాయి సర్టిఫికెట్స్ తొందరగానే ఇవ్వాలి. పరిపాలన నియామకాలపై పూర్తి పారదర్శకత ఉండాలి. అదేవిధంగా విద్యార్థులు ల్యాప్టాప్ లేక ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అవుతున్నారు. తొందరగానే మన ల్యాప్టాప్ పెట్టాలని ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఏదైతే బేకరీ అని జనరల్ స్టోర్స్ ఒకటి ఉంది. ఆడొక్కటే మోనోపాలీ చేసుకుంటా పిల్లగాళ్లకు ఎక్కువ కాస్ట్ ధర పెట్టుకుంటా ఇస్తున్నారు. దానికోసం బేకరీ అనుకోండి జనరల్ స్టోర్స్ అనుకోండి 3-4 పెడితే ఆ కాంపిటీషన్లో పిల్లగాళ్లకు తక్కువ ధరలో జనరల్ స్టోర్స్ వస్తాయని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ తేజస్విని అని ఏదైతే విద్యార్థిని చనిపోయింది దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టాలి. ఎంక్వైరీ పెట్టి నిజం ఏదైతే ఉంది అది తెలవాలి. వీసీ గారు మోనోపాలీగా పనిచేస్తున్నారు. అక్కడ మీరు ప్రభుత్వంకు కోరుకుంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ అనుకోండి, కాకతీయ యూనివర్సిటీ అనుకోండి, ఒక కమిటీ ఉంటుంది. ఇక్కడ కూడా రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో మీరు ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. కలెక్టర్ మేడం అనుకోండి, ఇన్ఛార్జ్ మినిస్టర్ అనుకోండి, పార్లమెంట్ సభ్యులు అనుకోండి, ఇంకా మంచి ఆఫీసర్స్ అనుకోండి, పార్లమెంట్ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ అనుకోండి, వాళ్ళకు కమిటీలు పెడితే వాళ్ళకు వీసీకి కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్కు భయం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ లేక పిల్లగాళ్ళు చాలా బాధపడుతున్నారు. దయచేసి ఇవన్నీ ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వంకు తెలియజేస్తున్నాను.